హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నిన్న డిసెంబర్ 28న ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించి మార్నింగ్ షిఫ్ట్ 1, ఆఫ్టర్నూన్ షిఫ్ట్ 2 ఎగ్జామినేషన్స్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యాయి. సో ఈ రెండు షిఫ్టుల్లో ఎగ్జామ్స్ రాసినటువంటి అభ్యర్థుల నుంచి వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ని బట్టి చూస్తే పేపర్ అనేది ఈజీ టు మోడరేట్గా ఉంది అని చెప్పేసి మెన్షన్ చేశారు. అంటే పేపర్ అనేది డిఫికల్ట్గా లేదు. ఎప్పుడు ఎన్టీపీసీకి సంబంధించి కానీ రైల్వేకి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఏ విధంగా అయితే ఉంటాయో సేమ్ అలాగే ఉంది అని చెప్పేసి అభ్యర్థులు తెలిపారు. సో దీన్ని బట్టి చూసుకుంటే అభ్యర్థులు 75+ నుంచి 80+ వరకు స్కోర్ చేసుకునేలాగా క్వశ్చన్ పేపర్ వస్తుంది అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఏ టాపిక్స్ నుంచి అయితే మనకి ఎన్నైతే క్వశ్చన్స్ అడిగారో అదే ట్రెండ్ మనకి లాస్ట్ స్టేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ కంప్లీట్ అయ్యే వరకు అదే ట్రెండ్ ఉంటుంది, ఎన్టీపీసీలో అయినా గ్రూప్ డీలో అయినా కూడా. సో నిన్న వచ్చినటువంటి క్వశ్చన్ పేపర్స్లో అడిగినటువంటి ప్రశ్నల సరళి కానీ ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ అయితే అడిగారో, ఏ డిఫికల్టీ లెవెల్ని అయితే ఫాలో అయ్యారో అదే లెవెల్ని మనకి ఫస్ట్ నుంచి ఎండ్ వరకు కూడా అన్ని ఎగ్జామినేషన్స్కి, అన్ని షిఫ్ట్స్కి, అన్ని ఫేజెస్లో ఇదే ట్రెండ్ని రైల్వే అనేది ఫాలో అవుతూ ఉంటుంది. మహా అయితే ఏదో 1-2 టాపిక్లని కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తారు తప్ప కొన్ని షిఫ్టుల్లో మ్యాక్సిమం ఇదే ట్రెండ్ని ఫాలో అవుతారు. ఇదే డిఫికల్టీ లెవెల్ ఉంటుంది. అందరూ రాసుకునే విధంగానే, అందరూ మంచిగా స్కోర్ చేయగలిగే విధంగానే ఇస్తారు. కాకపోతే ఎందుకు చాలామంది డిస్క్వాలిఫై అవుతారు అంటే చాలామంది ఎగ్జామినేషన్లో టెన్షన్ పడుతూ ఉంటారు. అండ్ ఇలాంటి పెద్ద పెద్ద నోటిఫికేషన్లు వచ్చినప్పుడు కొత్తగా రాసేవాళ్ళు ఉంటారు, ఫస్ట్ టైం రాసేవాళ్ళు ఉంటారు. పెద్దగా అవగాహన లేకపోవడం వల్ల వాళ్ళు ఏం చేస్తారు అంటే రాంగ్ ఆన్సర్స్ పెట్టడం వల్ల డిస్క్వాలిఫై అనేది అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం గుడ్ అటెంప్ట్స్ ఎంత అటెంప్ట్ చేస్తున్నారు, యాప్టిట్యూడ్ నుంచి ఏ టాపిక్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి, రీజనింగ్ నుంచి ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి, జనరల్ స్టడీస్, జనరల్ అవేర్నెస్ నుంచి ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి అనేది క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్తాను. ఈ టాపిక్స్ చూసిన తర్వాత ఎక్కువగా ఈ టాపిక్స్ని చదువుకొని మీరు ఎగ్జామినేషన్కి వెళ్ళండి, ఫర్దర్గా రాయబోయేటువంటి వాళ్ళు. సో ఈ వీడియో 100% ప్రతి ఒక్కరికి ఉపయోగపడేటువంటి వీడియో అనమాట. సో ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన తర్వాత తెలంగాణ అభ్యర్థుల కోసం అలాగే ఆంధ్రప్రదేశ్ అభ్యర్థుల కోసం జనరల్ స్టడీస్ ఆబ్జెక్టివ్ బిట్స్ మెటీరియల్ని ప్రిపేర్ చేయడం జరిగింది. మనకి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ యొక్క రైల్వే ఎన్టీపీసీ కానీ గ్రూప్ డి కానీ అలాగే స్టేట్ లెవెల్ ఎగ్జామినేషన్స్ కూడా ఈ బిట్స్ అనేవి ఉపయోగపడతాయి. సో ఇందులో ప్రీవియస్ ఎగ్జామినేషన్కి సంబంధించిన బిట్స్ ఉన్నాయి, అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కలుపుకొని తెలంగాణ వాళ్ళకి 12,600కి పైగా బిట్స్ ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ వారికి 14,000కి పైగా బిట్స్ ఉన్నాయి. సో వీటికి సంబంధించిన శాంపిల్ పీడిఎఫ్ లింక్స్ని, కంప్లీట్ పీడిఎఫ్ లింక్స్ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. శాంపుల్ పీడిఎఫ్ చూసి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కంప్లీట్ పీడిఎఫ్ తీసుకోండి, తెలంగాణ వాళ్ళు అయితే తెలంగాణకి సంబంధించిన కంప్లీట్ పీడిఎఫ్ తీసుకోండి. సో మీ అందరికీ కూడా ఈ మెటీరియల్ అనేది 100% ఉపయోగపడుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా శాంపుల్ పీడిఎఫ్ చూసి ఆ తర్వాత కంప్లీట్ పీడిఎఫ్స్ అనేవి తీసుకోండి. ఫ్రెండ్స్, ముందుగా జనరల్ స్టడీస్ చూద్దాము. జనరల్ స్టడీస్ అండ్ జనరల్ అవేర్నెస్ నుంచి ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి నిన్న జరిగినటువంటి 2 షిఫ్టులు అనేది ఒకసారి చూద్దాము. ఇదే ట్రెండ్ అనేది 100% ఫాలో అవుతుంది ఫ్రెండ్స్. రైల్వే అయినా సరే ఇతర ఎగ్జామ్స్ ఏవైనా కూడా షిఫ్ట్లు వైజ్ జరిగేటప్పుడు ఒక షిఫ్ట్లో ఏ టాపిక్ నుంచి ఏ విధంగా అయితే క్వశ్చన్స్ అడిగారో మనకి మిగిలినటువంటి షిఫ్ట్స్లో కూడా సేమ్ ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్సే, ఇన్ని క్వశ్చన్సే ఆ పర్టికులర్ టాపిక్స్ నుంచి అడగడం జరుగుతుంది. ముందుగా మనం ఇండియన్ హిస్టరీ చూసుకున్నట్లయితే 3 to 4 క్వశ్చన్స్ మనకి రావడం జరిగింది. ఇవి మనకి ఈజీ టు మోడరేట్గా ఉన్నాయి. అంటే కొన్ని తెలిసిన క్వశ్చన్ లాగా, అంటే ఈజీగా ఓకే మనం చదివినటువంటి టాపిక్స్ నుంచే వచ్చేటువంటి క్వశ్చన్స్ కొన్ని ఇస్తారు, ఒక 2 క్వశ్చన్స్ వరకు. మిగిలినటువంటి 2 క్వశ్చన్స్ కొన్ని మనకి తెలియనటువంటి క్వశ్చన్స్ని మనం ఎప్పుడు చదవనటువంటి క్వశ్చన్స్ లాగా ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉంటుంది. సబ్జెక్ట్ బాగా ఉన్నవాళ్ళు మిగిలినటువంటి మోడరేట్గా ఇచ్చినటువంటి క్వశ్చన్స్ని కూడా అటెంప్ట్ చేయగలుగుతారు. తర్వాత ఇండియన్ జాగ్రఫీ నుంచి చూసుకున్నట్లయితే 2 to 3 క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. ఇది కూడా ఈజీ టు మోడరేట్గా ఉన్నాయి. బయాలజీ నుంచి, ఓన్లీ బయాలజీ నుంచి 2 క్వశ్చన్స్ వరకు అడిగారు. సింపుల్గానే ఉన్నాయి కొన్ని క్వశ్చన్స్, కొన్నిటికి కొంచెం ట్విస్ట్ పెట్టి అడిగారు. నిన్న డిఎన్ఏ హెలిక్స్ మోడల్ని ఎవరు కనుగొన్నారు అని చెప్పేసి అడిగారు. సో డిఎన్ఏకి సంబంధించి ఎవరైతే చదువుతారో వారికి ఈజీగా ఆ క్వశ్చన్ అయితే అటెంప్ట్ చేయగలుగుతారు. తర్వాత స్టాటిక్ జీకే నుంచి చూసుకున్నట్లయితే 2 to 3 క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. స్టాటిక్ జీకేకి సంబంధించి ఎప్పుడు స్టాండర్డ్గా ఉండేటువంటి జీకే బిట్స్ ఏవైతే ఉంటాయో బాగా చదవండి. మనకి జీకే బుక్స్ లాస్ట్లో ఇస్తారు మిస్లేనియస్ టాపిక్స్ అని చెప్పేసి, అవి బాగా చదవండి. ముఖ్యంగా డేట్స్ బాగా చదవండి. డేట్స్ నుంచి కూడా మనకి క్వశ్చన్స్ అయితే వచ్చాయి. అర్త్ డే ఎప్పుడు జరుపుకుంటారు అని చెప్పేసి అడిగారు. సో ఇలాంటి క్వశ్చన్స్ బాగా చదవండి. తర్వాత ఇండియన్ పాలిటీ నుంచి చూసుకున్నట్లయితే 2 to 3 క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. ఓన్లీ కెమిస్ట్రీ నుంచే 2 క్వశ్చన్స్ వరకు అడిగారు. బయాలజీ నుంచి కూడా 2 క్వశ్చన్స్ వరకు అడగడం జరిగింది. సో ఈ 2 కలుపుకొని 4 క్వశ్చన్లు మనకి రావడం జరిగింది బయాలజీ, కెమిస్ట్రీ. తర్వాత ఫిజిక్స్ నుంచి చూసుకున్నట్లయితే 2 క్వశ్చన్స్ వరకు అడిగారు. ఇవి కూడా ఈజీగానే ఉన్నాయి. ఫిజిక్స్ చూసుకున్నట్లయితే మనకి సమ్స్ లాగా ఇవ్వలేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది అభ్యర్థులు, నార్మల్గానే ఇచ్చారు. ఒక థియరీ
బిట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఫిజిక్స్లో సమ్స్ లాగా క్వశ్చన్స్ అయితే ఇవ్వలేదు, సాల్వ్ చేయమని చెప్పేసి అన్నారు. తర్వాత కంప్యూటర్స్ చూసుకున్నట్లయితే కంప్యూటర్స్ నుంచి 3 to 4 క్వశ్చన్స్ వచ్చాయి. అందులో 2 క్వశ్చన్స్ వరకు అబ్రివేషన్స్ అయితే అడిగారు. మిగిలినటువంటి 2 క్వశ్చన్లు కంప్యూటర్ యొక్క మెమరీ దేన్ని పిలుస్తారు అని చెప్పేసి కూడా బ్రెయిన్ ఆఫ్ కంప్యూటర్ అని చెప్పేసి ఈ విధంగా క్వశ్చన్ అడగడం జరిగింది. CPU అని చెప్పేసి దానికైతే ఆప్షన్స్లో ఆన్సర్ అయితే ఉంది. సో దీనికి సంబంధించి ఈ విధంగా క్వశ్చన్స్ వచ్చాయి. ఇంకా కరెంట్ అఫైర్స్ చూసుకున్నట్లయితే చాలామంది అడిగేటువంటి టాపిక్ 5 to 6 క్వశ్చన్స్ అయితే కరెంట్ అఫైర్స్కి సంబంధించి అడగడం జరిగింది. అది కూడా లాస్ట్ 1 yearకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అడిగారు. స్పోర్ట్స్కి సంబంధించి, బుక్స్కి సంబంధించి ఈ విధమైనటువంటి క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. అలాగే సమ్మిట్స్కి సంబంధించి G20 సమ్మిట్ ఎక్కడ జరిగింది అని చెప్పేసి అడిగారు. సో ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్, ఈ టాపిక్స్ని మీరు ఫాలో అవ్వండి. ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయనేది మీకు క్లియర్ కట్గా దీని ద్వారా తెలుస్తుంది. ఓన్లీ జనరల్ సైన్స్ నుంచే తీసుకున్నట్లయితే మనం ఇక్కడ ఫిజిక్స్ నుంచి 2, కెమిస్ట్రీ నుంచి 2, అలాగే బయాలజీ నుంచి 2 క్వశ్చన్స్ రావడం జరిగింది. దాదాపుగా 5 to 6 క్వశ్చన్స్ ఓన్లీ మనకి జనరల్ సైన్స్ నుంచే అడగడం జరిగింది. సో ఇది జనరల్ స్టడీస్ అండ్ జనరల్ అవేర్నెస్కి సంబంధించింది. ఇంకా కరెంట్ అఫైర్స్ చూసుకున్నట్లయితే 5 to 6 క్వశ్చన్స్ అడిగారు. ఇప్పుడు మిగిలినటువంటి ఇంకా కొంచెం ఈజీగా చూసుకునేటువంటి టాపిక్ చూసుకున్నట్లయితే మనకి రీజనింగ్ అనమాట. రీజనింగ్లో సెంటెన్స్ రీఅరేంజ్మెంట్కి సంబంధించి ఒక క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. చాలా సింపుల్ క్వశ్చన్. SSC, CGL, CHSL రాసేటువంటి అభ్యర్థులకి ఇది కేక్ వాక్ అనమాట. సేమ్ అలాగే ఇవ్వడం జరిగింది. ఈజీగా ఉంది. మీరు ఏం లేదు, 2-3 లైన్స్ ఇస్తాడు, అది షఫుల్ చేసిస్తాడు. వాటిని మీరు ఒక సీక్వెన్స్లో ఫ్రేమ్ చేయాలన్నమాట. దాన్నే సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ అంటారు. తర్వాత చూసుకున్నట్లయితే పజిల్కి సంబంధించి 3 to 4 క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. ఇవి ఈజీ టు మోడరేట్గా ఉన్నాయి. 2 క్వశ్చన్స్ ఈజీగా, 2 క్వశ్చన్స్ కొంచెం లాజికల్గా ట్విస్ట్ పెట్టి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత బ్లడ్ రిలేషన్స్ నుంచి మనకి 2 క్వశ్చన్స్ వచ్చాయి. అవి కూడా చాలా ఈజీగా ఉన్నాయి. స్టేట్మెంట్ అండ్ అజంప్షన్స్ నుంచి 2 క్వశ్చన్స్ వచ్చాయి. అవి కూడా ఈజీ టు మోడరేట్గా ఉన్నాయి. తర్వాత సిలాజిజమ్స్ నుంచి చూసుకున్నట్లయితే 1 to 2 క్వశ్చన్స్ మనకి అడగడం జరిగింది. అది స్టేట్మెంట్ కన్క్లూజన్స్ అయినా కూడా, స్టేట్మెంట్స్ అండ్ అజంప్షన్స్ అయినా కూడా 1 to 2 క్వశ్చన్స్ అడిగారు. అవి ఈజీగానే ఉన్నాయి లక్కీగా. యాక్చువల్గా ఇందులోనే మనకి ట్విస్ట్ అనేది పెడతారు, కొంచెం లాజికల్గా అడుగుతారు. ఇక్కడ చూసుకున్నట్లయితే అనాలజీ నుంచి 3 to 4 క్వశ్చన్స్ అడిగారు. కోడింగ్ అండ్ డీకోడింగ్ నుంచి 2 క్వశ్చన్స్ వచ్చాయి. ఆడ్ వన్ అవుట్ నుంచి మనకి 2 to 3 క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. మనకి ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్లో 3 ఆప్షన్స్ సేమ్ ఒకేలా ఉంటాయి, ఒక ఆప్షన్ మాత్రం వేరేగా ఉంటుంది. దాన్నే ఆడ్ వన్ అవుట్ అంటారు. సో మీకు తెలుసు కదా. సో ఈ ఆడ్ వన్ అవుట్ నుంచి మనకి 2 to 3 క్వశ్చన్స్ అయితే వచ్చాయి. తర్వాత మ్యాథమెటికల్ ఆపరేషన్స్ నుంచి మనకి 1 to 2 క్వశ్చన్స్ రావడం జరిగింది. అంటే సింప్లిఫికేషన్ అనమాట, సింపుల్గా చెప్పాలంటే. సో సింప్లిఫికేషన్కి సంబంధించి మనకి ఈజీగానే క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. ఓకే, సో ఈ విధంగా మనకి మ్యాథమెటికల్ ఆపరేషన్ నుంచి అండ్ రీజనింగ్ నుంచి ఈ విధంగా క్వశ్చన్స్ అయితే వచ్చాయి. ఇప్పుడు యాప్టిట్యూడ్కి సంబంధించి చూద్దాము. యాప్టిట్యూడ్ చూసుకున్నట్లయితే ముందుగా రేషియోస్ అండ్ ప్రపోర్షన్ నుంచి చూసుకున్నట్లయితే 2 క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది ఫ్రెండ్స్. ఈ రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ వచ్చేసి మనకి ఈజీగానే ఇచ్చారు. తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి చూసుకున్నట్లయితే 2 క్వశ్చన్స్ మనకి అడగడం జరిగింది. ఇందులో ఒక క్వశ్చన్ ఈజీగా, ఇంకో క్వశ్చన్ కొంచెం డిఫికల్ట్గా ఇవ్వడం జరిగింది. కొంచెం ఈజీ టు మోడరేట్గా ఉంది ఈ టాపిక్ నుంచి క్వశ్చన్స్. జామెట్రీ నుంచి, అడ్వాన్స్డ్ మ్యాథ్స్ నుంచి కూడా క్వశ్చన్స్ వస్తాయి అని చెప్పేసి నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. రైల్వేస్లో అడుగుతారు అని. ట్రిగ్నోమెట్రీ కానీ, జామెట్రీ కానీ, ఆల్జిబ్రా నుంచి అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో అవి కూడా చూసుకోండి అని చెప్పేసి చెప్పాను. మనకి ట్రిగ్నోమెట్రీ నుంచి క్వశ్చన్స్ అయితే రాలేదు, కానీ ఈసారి జామెట్రీ నుంచి 1 నుంచి 2 క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. ఈజీ టు మోడరేట్గా పేపర్ అయితే రావడం జరిగింది ఈ యొక్క క్వశ్చన్స్. తర్వాత నంబర్ సిస్టమ్ చూసుకున్నట్లయితే 4 క్వశ్చన్స్ వరకు వచ్చాయి. అందులో యూనిట్ డిజిట్ గురించి క్వశ్చన్స్ అడిగారు, రిమైండర్స్ గురించి క్వశ్చన్స్ అడిగారు. సో ఇవి బాగా చూసుకొని వెళ్ళండి. సో 1 to 4 క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది ఫ్రెండ్స్. నంబర్ సిస్టమ్ నుంచి ఫస్ట్ టాపిక్ మనకి యాప్టిట్యూడ్లో ఉంటుంది, అది బాగా చూసుకొని వెళ్ళండి. తర్వాత టైమ్ అండ్ వర్క్కి సంబంధించి చూసుకున్నట్లయితే 2 క్వశ్చన్స్ వచ్చాయి. ఈజీగానే ఉన్నాయి ఈ 2 టాపిక్స్ కూడాను. తర్వాత సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి చూసుకున్నట్లయితే 2 to 3 క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. ఈ టాపిక్ బాగా చూసుకొని వెళ్ళండి. ఈ టాపిక్ లేకుండా రైల్వేలో క్వశ్చన్స్ లేవు. సో ఈ టాపిక్ బాగా చూసుకొని వెళ్ళండి. సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఈజీ టు మోడరేట్గా క్వశ్చన్స్ అయితే ఇచ్చారు. తర్వాత సింప్లిఫికేషన్ నుంచి చూసుకున్నట్లయితే 2 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సింప్లిఫికేషన్ నుంచి ఇవి ఈజీగా ఉన్నాయి, ఈజీగా సాల్వ్ చేయొచ్చు. టైము, స్పీడ్ అండ్ డిస్టెన్స్ నుంచి 2 క్వశ్చన్స్ అడిగారు. ఇది కూడా ఈ టాపిక్ నుంచి ఈజీగానే అడగడం జరిగింది. ఇంకా స్టాటిస్టిక్స్ నుంచి చూసుకున్నట్లయితే 1 to 2 క్వశ్చన్స్ అడిగారు. మెన్సురేషన్ నుంచి ఎక్కువగా వచ్చినటువంటి టాపిక్, మెన్సురేషన్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడిగారు. ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ బాగా చూసుకొని వెళ్ళండి. ఏరియాస్ అండ్ వాల్యూమ్స్కి సంబంధించిన ఫార్ములాస్ బాగా చదువుకొని వెళ్ళండి. ఈ ఫార్ములాస్ వస్తేనే మీరు ఈ క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేయగలుగుతారు. సో ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ బాగా చూసుకొని వెళ్ళండి. మెన్సురేషన్ నుంచి అడ్వాన్స్డ్ మ్యాథ్స్ టాపిక్ అయినటువంటి మెన్సురేషన్ నుంచి మనకి ఈ యొక్క టాపిక్ నుంచి 3 నుంచి 4 క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. ఇప్పుడు మొత్తం ఓవరాల్గా పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉండొచ్చు అని చెప్పేసి ఒకసారి చూద్దాము. ఇంకా టాపిక్ వైజ్గా గుడ్ అటెంప్ట్స్ చూసుకున్నట్లయితే మ్యాథమెటిక్స్ వచ్చేసి ముందుగా మ్యాథమెటిక్స్కి సంబంధించి చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ 22 to 25 క్వశ్చన్స్ ఈజీగా అటెంప్ట్ చేయగలిగేలాగా ఉన్నాయి అని చెప్పేసి అభ్యర్థులు చెప్తున్నారు.
22 to 25. సో ఉన్నటువంటి 30 క్వశ్చన్స్లో 22 to 25 అటెంప్ట్ చేయగలిగేటువంటి క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. తర్వాత జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ చూసుకున్నట్లయితే 24 to 26 క్వశ్చన్స్ వరకు ఈజీగా అటెంప్ట్ చేయగలిగేలాగా ఉన్నాయని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇంకా ఉన్నటువంటి 40 క్వశ్చన్స్లో ఇది యొక్క జనరల్ నాలెడ్జ్కి సంబంధించి చూసుకున్నట్లయితే 30 to 33 క్వశ్చన్స్ వరకు అటెంప్ట్ చేయగలిగేలాగా ఉన్నాయి అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. ఇంకా ఓవరాల్గా గుడ్ అటెంప్ట్స్ చూసుకున్నట్లయితే 76 నుంచి 84 వరకు స్కోర్ చేయగలిగేలాగా, అంటే 75+ నుంచి 80+ వరకు స్కోర్ చేయగలిగేలాగా మనకి టాపిక్స్ అయితే ఈ యొక్క క్వశ్చన్ పేపర్ అయితే రావడం జరిగింది అని చెప్పేసి మనకి దీని ద్వారా తెలుస్తుంది. మనకి ఇదే ట్రెండ్ ఆల్మోస్ట్ 100% మనకి ఇదే ట్రెండ్ ఫాలో అవుతుంది. రాబోయేటువంటి ఎగ్జామినేషన్స్లో రాబోయేటువంటి షిఫ్ట్స్ అన్నింటిలో కూడా ఇదే ట్రెండ్ అయితే ఫాలో అవుతుంది. ఈ విధంగానే క్వశ్చన్స్ యొక్క ప్యాటర్న్ కానీ డిఫికల్టీ లెవెల్ కానీ ఇదే విధంగా ఉంటుంది. సో ఓవరాల్గా మనకి ఈ యొక్క టాపిక్స్ చూసుకున్నట్లయితే మ్యాథమెటిక్స్ అనేది ఈజీ టు మోడరేట్, అలాగే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఈజీ టు మోడరేట్, జనరల్ నాలెడ్జ్ వచ్చేసి ఈజీ టు మోడరేట్గా ఉంది. ఓవరాల్గా పేపర్ మొత్తం చూసుకున్నట్లయితే ఈజీ టు మోడరేట్గా ఉంది. అంటే కంప్లీట్ డిఫికల్ట్గా అయితే లేదు, అందరూ అటెంప్ట్ చేయగలిగేలాగానే పేపర్ అయితే ఇవ్వడం జరిగింది. సో మీరు ఎటువంటి టెన్షన్ పడకూడదు. చాలామంది టెన్షన్గా ఉంది ఎగ్జామ్ రేపు అనగానే అని చెప్పేసి అంటున్నారు. టెన్షన్ పడితే మాత్రం మీరు అటెంప్ట్స్ అయితే మంచి అటెంప్ట్స్ అయితే చేయలేరు. కాబట్టి మీరు టెన్షన్ పడకుండా మీరు కొంచెం కూల్ మైండ్ తోటి కొంచెం మీరు పేషెన్స్ తోటి ఉండాల్సి ఉంటుంది ఎగ్జామ్ రాసేటప్పుడు. అప్పుడే మీరు కరెక్ట్గా అటెంప్ట్ అయితే చేయగలుగుతారు. టెన్షన్ పడితే మీరు ఖచ్చితంగా చదివినటువంటి క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ను కూడా మర్చిపోతారు. మీకు రైల్వేలో టైం అనేది మిగులుతుంది ఎగ్జామ్ రాసుకోవడానికి. సో అది మీరు గుర్తుపెట్టుకొని మీరు ఫ్రీగా మీరు మంచిగా ఎటువంటి టెన్షన్ అనేది లేకుండా నెమ్మదిగా ఎగ్జామ్ అనేది రాసుకోవచ్చు. 1-2 సార్లు చెక్ చేసుకొని ఎగ్జామ్ అనేది రాసుకోవచ్చు. సో ఈ విధంగా ఎగ్జామ్ని అటెంప్ట్ చేయండి. ఇదే టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని ఫాలో అవ్వండి. ఇదే టైప్ ఆఫ్ టాపిక్స్ని మీరు ప్రిపేర్ అవ్వండి బాగా. సో వీటి నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.